ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. బాలానగర్ మండలంలో ఉన్నటువంటి చెరువు దగ్గర 118 సర్వే నెంబర్లో కాలువను పూర్తిగా మళ్లింపు చేయడం జరిగింది. ఇక్కడ భూ కబ్జాదారులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కావచ్చు, భూదాన్ భూమిని అంతా కూడా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, దీనిపై రైతులు ఏమంటున్నారు, ఎమ్మెల్యే అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా, అధికారుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలన్నిటిపై మాట్లాడదాం. మనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు మీరు ఇక్కడికి వచ్చారు, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చాలామంది కబ్జా చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇది పోయిన ప్రభుత్వంలో మొత్తం పర్మిషన్స్ తీసుకుని ఇది అసైన్డ్ ల్యాండ్ 18 ఎకరాలు 1956 కన్నా బిఫోర్ అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఓఆర్సీ తీసుకున్నారు. ఫస్ట్ 56 బిఫోర్ ఒకవేళ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఇవ్వచ్చు అని అంటే కూడా వాళ్ళు దాని ఫీజు కట్టాలి. ఆ ఫీజు రిసిప్ట్ అయితే నాకు ఎక్కడ దొరకలేదు. దానిపైన ఒక ఫైల్ నెంబర్ మెన్షన్ చేసిండ్రు. ఆ ఫైల్ కూడా ఏ ఆఫీస్లో నాకు కనిపించలేదు. దాని తర్వాత నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఒక అసైన్ ల్యాండ్ రిజిస్టర్ చేసిండ్రు, కానీ ఇక్కడ నుంచి పెద్ద చెరువు నుండి బాలనగర్ కింద చిన్న చెరువుకి నీళ్లు పోతాయి. ఈ నీళ్లు పోయే మొత్తం కూడా మూసేసి 12 ఫీట్లు దాదాపు 18 ఎకరాలకు మొత్తం 12 ఫీట్ల మట్టి నింపి మొత్తం కాలువని అట్లా డైవర్ట్ చేసినారు. అయితే డైవర్ట్ చేసిన దానివల్ల ఏమైందంటే అక్కడ కింది పక్క ఉన్న రైతులకు అందరికీ ఆ నీళ్లు పోయి వాళ్ళ పంట కూడా వేసుకోకుండా ఉంటే నా ఎలక్షన్స్ ముందు వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇట్లా జరిగిందంటే ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది, కానీ చర్యలు తీసుకోలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడీ మైన్స్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ మట్టి పడి ఉంది 12 ఫీట్లు దానికి వేసినారు, దానిపైన ఫైన్ పడుతుంది కదా సీనియర్ జడ్జి, ఇది కమర్షియల్ ల్యాండ్ అని చెప్తే ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేసి 5 కోట్లు 12 లక్షల దానికా దీనికి ఫైన్ ఇవ్వడం జరిగింది. అదే ఏడీ మైన్స్ జన్గాన్కి ట్రాన్స్ఫర్ అయితే అదే రోజు ఈ మట్టి అంట మీరు చూడండి, ఇక్కడ కొంచెం జరిగింది, ఈ మట్టి చూడండి, ఇక్కడనే తవ్వ అంట 12 ఎకరాలకు నింపిండంట. ఏంది రిపోర్టు? ఆయన్నే నేను ఫీల్డ్కి ఇన్స్పెక్ట్ చేసినా అన్నాడు. దాని తర్వాత వరారి ఇన్ఫ్రా కంపెనీ ఇది, నాకు తెలియదు ఈ కంపెనీ వాళ్ళు ఎవరో, కానీ ఈ కంపెనీ వాళ్ళ కోసము 30 మంది బీఆర్ఎస్ నాయకులు కార్లలో పోయి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టొద్దని నేను వచ్చిన ప్రెస్ మీట్కి ఆ భూమిలోకి పోలే, నేను కట్టపైన ఉన్నా. ప్రెస్ మీట్ కోసం ఇక్కడ పెడితే మీరందరూ వస్తుందని చెప్పి నా పైన నేనందరూ దౌర్జన్యం చేస్తున్నాను కంప్లైంట్ చేయండి. వరారి ఇన్ఫ్రా ఎవరు, వాళ్ళ కోసము 30 కార్ల బీఆర్ఎస్ నాయకులు వచ్చేది ఏంది, ఈ కాలువ చేస్తే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ప్రభుత్వం పైన మేమున్నాం. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయాలని కానీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తారేంది వాళ్ళు? మళ్ళీ అంటే ఫస్ట్ ఈ కాలువ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా అసలు కాలువ వెనకటికి ఒక చెరువుకి కాలువలు తీయాలి, నీళ్లు పడినప్పుడు అదే ఫ్లో పోతుంది. అది ఈరోజు మీకు మ్యాప్ కూడా ఇస్తాను, బాలనగర్ మ్యాప్లో క్లియర్గా ఈ సెంటర్ 118 సర్వే నెంబర్ నుంచి పోతుంది. అట్లాంటి మూసేసినారు. అట్లాంటి ఇరిగేషన్ వాళ్ళేమో అప్రూవల్ ఇచ్చేసినారు ప్లాటింగ్ చేసుకోమని. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో అసైన్ ల్యాండ్కి ఓఆర్సీ ఇచ్చినారు పేమెంట్ స్లిప్ లేకుండా పేమెంట్ స్లిప్ చూపిస్తే నాకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏడీ మైన్స్ అయిన ఫీజు వేసి మళ్ళీ డ్రాప్ చేసుకొని వెళ్ళిపోయిండు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చేసినారు. ముడా కమిషనర్ దీనికి రోడే లేదు, దీనికి ప్లాట్ఫామ్ వేషన్ ఇచ్చేసినారు. రోడ్ ఎక్కడ ఉంది, గిరిదారి నుంచి ఉంది. మళ్ళీ గిరిదారి కన్స్ట్రక్షన్ వీళ్ళకి రోడ్ ఇచ్చిండా లేకుంటే కట్టమీదకి వస్తుందా అనేది ఆ మ్యాప్ కూడా చూపిస్తలేరు. కాబట్టి ప్రజలకి మాట ఇచ్చిన నా ఎలక్షన్స్ ముందు దీనిపైన చర్యలు తీసుకుంటా అని. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, రేపు నేను బాలనగర్ పోవాలి, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? అందుకే ప్రజలకి సమాధానం చెప్పాలంటే కరెక్ట్ మీడియా వచ్చేసి మీరే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏం జరుగుతుందనేది మేము వివరించినాను. అందరికి ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్ రాస్తాను, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఆఖరికి మొన్న జనవరిలో కూడా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేసినారు. ఏంది ఇది? వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మాదే, అందరిపైన చర్యలు తీసుకునేటట్టు కంప్లైంట్స్ నేను సెక్రటరీకి రాస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివల్ల ఇప్పుడు మొత్తం దాదాపుగా చాలా వరకు మట్టి కొట్టేశారు, ఈ కాలువ అంతా కూడా డైవర్షన్ చేస్తున్నట్టు. దీనివల్ల ఎంతమంది రైతులు నష్టపోతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? దాదాపు ఇక్కడనే నేను ప్రెస్ మీట్ పెట్టగానే ఒక 4-5 రైతులు వచ్చినారు. వాళ్ళేదో 10 ఎకరాలు దానుకొని కింద ఇంకా 20 ఎకరాలు మొత్తం మునిగిపోతుందని చెప్తున్నారు. ఒకటి చెప్పాలన్నా, మన దగ్గర ఉన్న పేద రైతులు ఉన్నది 20 గుంటలు 1 ఎకరా. ఎన్ని ఎకరాలేదు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ వెంచర్ కోసము భూ కబ్జాదారులు 18 ఎకరాలు అసైన్ భూమి ప్లాటింగ్ ఎకరాకు 5 కోట్లు ఉంటుంది. ఇక్కడ గిరిదారు 30,000 అమ్ముతుండ్రు. 5 కోట్లు అంటే 90 కోట్ల ప్రాపర్టీని. దానికోసము పేదవాళ్ళు 20 గుంటలు 1 ఎకరాల్లో వేసుకునే పంటకి అటు డైవర్ట్ చేసి వీళ్ళు ప్లాటింగ్ చేసుకుంటారు. మీరు ఆలోచించండి. దీంట్లో వైకుంఠ ధామం కూడా కట్టినారు. ఒకవేళ ఇది పట్టా భూమి ఉండుంటే వైకుంఠ ధామం అధికారులు పర్మిషన్ ఎట్టిచ్చిండ్రు. కట్టింది లక్ష్మారెడ్డి శంకుస్థాపన కూడా ఉండే, కట్టినారు, కంప్లీట్ చేసినారు, దాని తర్వాత కూలగొట్టినారు. దీని గురించి మీకు ఏమర్థమవుతుంది? అసైన్డ్ భూములని అక్రమంగా
కబ్జాలు చేసుకుంటున్నారు. దానికి ప్రొటెక్షన్గా ఈ 30 కార్ల బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ వచ్చి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఈ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ కాలువను డైవర్ట్ చేయడం వల్ల రైల్వే ట్రాక్ కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది? 100% ఉంటుంది. కాలువ ఇంకో ఇట్లా డైవర్ట్ చేసి బ్లాస్టింగ్ చేస్తారు. బ్లాస్టింగ్ పర్మిషన్ ఉందా? ఇంకో రాళ్ళంతా బ్లాస్టింగ్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ చేసి అక్కడి నుంచి నీళ్ళు అటు కిందికి పోతే ఆ కింద రైల్వే ట్రాక్ ఉంది. మరి దాని కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది అధికారులు చెప్పాలి. ఇరిగేషన్ ఎమ్మెల్యేగా ఉన్న మీరు కూర్చొని ఆర్డర్ చేస్తే అధికారులంతా కూడా చకచకా వచ్చి పనులు చేసేటటువంటి పరిస్థితి. కానీ మీరు నేరుగా ఫీల్డ్లోకి వచ్చారు, నేరుగా ఇక్కడ ఉండేసి ఇక్కడ జరిగిన అవినీతి కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి కబ్జానంతా కూడా క్లియర్గా చూపిస్తున్నారు. కానీ ఒక్క అధికారి కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చారా, ఇన్స్పెక్షన్ చేశారా, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటామని మీకు ఏమైనా చెప్పారా? ఇవన్నీ పర్మిషన్స్ మా ప్రభుత్వం రాకముందు వచ్చింది. దాని తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చినాను. ఏడీ మైన్స్ ఏం చేసిండో మీకు చెప్పినాను. 5 కోట్లు ఫైన్ వేసి ట్రాన్స్ఫర్ కాగానే ట్రాన్స్ఫర్ అయ్యే 2 రోజుల ముందు ఎందుకు క్యాన్సిల్ చేసి పోయినాడో ఆయనే చెప్పాలి. ఆయన ఇన్స్పెక్ట్ చేసిండు వచ్చి, ఆయన ఆర్డర్ కాపీలనే ఉంది. నేను ఇన్స్పెక్ట్ చేసినాను. 18 ఎకరాల బదులు 12 ఎకరాలు రాసిండు. 18 ఎకరాలు ఇది 12 ఎకరాలు 3 మీటర్లు ఫిల్ చేసిన ఆయనే ఇన్స్పెక్టర్ లెటర్ రాసి లాస్ట్ డే నాడు క్యాన్సిల్ చేసి పోతే డ్రాప్ చేసేసిండు. ఇక్కడనే తవ్వి మట్టేసిండంట. నాకు చూపించాలి మీరు. ఇప్పుడు మీరు తిరిగి చూడాలి ఎక్కడ మట్టి తవ్వేసిండో. నేను ఫోన్ చేస్తుంటే ఒక ఎమ్మెల్యేగా ఆ జనగాంలో ఉన్న ఏడీ ఫోన్ బంద్ చేసి నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. నాకు ఆ సంబంధం లేదు. నాకు పై అధికారులు ఉన్నారు, మా గవర్నమెంట్ ఉంది, కంప్లైంట్ రాసినాను. ఈరోజు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో ఎంత అన్యాయంగా పర్మిషన్స్ ఇచ్చిండ్రో అప్పుడున్న ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? నేను వచ్చినాను, నేను ఇక్కడ వచ్చి చూపిస్తున్నాను. పాత ఎమ్మెల్యే ఎందుకు రాలేదు, ఎందుకు ఇది అవినీతిగా చేస్తారని చెప్పి క్యాన్సిల్ ఎందుకు చేయించలేదు? ఆయన దగ్గరుండి వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించు. ఆ వరారి ఇన్ఫ్రా శేఖర్ రెడ్డి ఎవరు? ఆయనకి 3 పూటలు తినేదానికి అన్నం లేదు. ఆయన పేరు మీద 18 ఎకరాల భూమి ఎట్లొచ్చింది? ఎవరు ఆయన, ఎవరు బినామీ అనేది ఈ 30 కార్లో వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. ఈ ఇన్ఫ్రా భూమి ఎవరిదో, వాళ్ళ కోసం వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో వాళ్ళే చెప్పాలి. రైతుల కోసం నేను వచ్చిన, ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళ బినామీ భూమి కోసం వాళ్ళు వచ్చినారు. ఆలోచించండి అని జడ్చల ప్రజలకు కోరుతున్నాను. రైట్, ఓకే. మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే చెరువు దగ్గర రైతులంతా కూడా నష్టపోతున్నారు. చెరువు భూమి కావచ్చు, చెరువు కాలువ అంతా కూడా మళ్లిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను ఇక్కడ పడింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం మా ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటాము. అధికారులంతా కూడా రంగంలోకి దిగుతారు. ఎవరైతే కబ్జాకు పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకునేలా మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలియజేస్తున్నారు. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, జడ్చర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.